కాబట్టి గురువులు రూపాలు మారి జ్ఞానులుగా వాళ్ళుగా వాళ్ళ భాషలో వ్యక్తమైన వాళ్ళందరి ప్రయత్నం కూడా శివానందాన్ని అందించటమే. ఎవరైనా సరే అక్కడ పేరు రూపం తీసేస్తే విషయం ఏమిటంటే శివానందం. శివానందము అంటే అది మనసుకి ఇంద్రియాలకు అర్థమైంది కాదు, అందించబడింది ఉనికి లక్షణం ఇది. కాబట్టి ఎప్పుడైనా నేనెవరికి ఏ మహనీయుడి చరిత్ర చెప్పినా, ఏ జ్ఞాని గురించి చెప్పినా కూడా ప్రయత్నం అంతా శివానందం గురించి చెప్పడానికే. ప్రతి జీవి లక్షణం శివానందమే. శివానందం అంటే స్వరూపం. సరే, ఇక్కడికి ఇది. ఇకపోతే కృష్ణమూర్తి గారు ప్రేమ అని వాడింది ఉనికి గురించి, జ్వాల అని వాడింది మైండ్ గురించి, ఆలోచనల గురించి. పొగ అంటే అర్థం ఏంటంటే